ఎస్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిన ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఇండి కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కేక్ వాక్ అనుకుంది, కానీ అందుకు భిన్నమైన పరిస్థితి. ఇండి కూటమి టఫ్ ఫైట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మ్యాజిక్ మార్క్కు చేరువలో ఆగిపోయే సంకేతాలు కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమి మొత్తం మీద మ్యాజిక్ మార్క్ 272 సీట్లు అయితే ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మొత్తం 515 సీట్లకు సంబంధించిన అప్డేట్ మన దగ్గర ఉంది. మొత్తం ఎన్డీఏ కూటమి 271 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇండి కూటమి టఫ్ ఫైట్ ఇస్తుంది. 228 సీట్లలో ఇప్పుడు ప్రస్తుతానికి ఇండి కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. పరిస్థితి చివరి దాకా ఉత్కంఠ కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇతరులు 16 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చాలా ప్రాంతాలలో ఒక అనూహ్యమైన ఫలితాలను ఎదుర్కొన్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. మనకు ప్రధానంగా చూస్తున్నాం ఉత్తరప్రదేశ్ 80 సీట్లున్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో పరిస్థితి చాలా భిన్నమైన పరిస్థితి. ఇప్పుడు బీజేపీ అక్కడ పూర్తి స్థాయి ఆధిక్యత కనబరుస్తుంది అని అందరూ అనుకున్నారు, కానీ అక్కడ ఇండి కూటమి ఇప్పుడు ఆధిక్యత కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమేథీలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన జైంట్ కిల్లర్ స్మృతి ఇరానీ ఇప్పుడు తాజా అప్డేట్స్ ప్రకారం అమేథీలో వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగులుతుంది అన్న ఇండికేషన్స్ ఇప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మనం చూడవచ్చు. అదే సమయంలో మహారాష్ట్ర రెండో అతిపెద్ద రాష్ట్రం 48 లోక్సభ సీట్లున్న మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ కూటమికి ఎదురు దెబ్బ తగిలే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూస్తే ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనాలు తారుమారయ్యే ఇండికేషన్స్ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం చూస్తున్నాం. మనం 515 సీట్లలో మొత్తం మనకు సంబంధించిన అప్డేట్స్ వస్తుంటే దాంట్లో ఇండి కూటమి కేవలం 275 స్థానాలకు ఇప్పుడు ఆధిక్యతలో కొనసాగుతుంది. ఇండి కూటమి చాలా పుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 231 సీట్లలో ఇండి కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్న ఇండికేషన్స్ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మనకు తెలుస్తున్నాయి. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ కౌంటీకి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ వచ్చాయి. లేటెస్ట్గా తొలి రౌండ్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పబోతున్నాను. తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 30,123 ఓట్లు సంపాదించారు. అదే రకంగా బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ 21,719 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ 14,683 ఓట్లు సాధించారు. ఇక్కడ తొలి రౌండ్ పూర్తయ్యేసరికి వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య లీడ్లో ఉన్నారు. 8,404 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సెకండ్ ప్లేస్లో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కొనసాగుతున్న పరిస్థితి. ఇక అనూహ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ వచ్చింది. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మూడోసారి పోటీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ వెనుకంజలో ఉన్నారన్న ఇండికేషన్స్ మనకు తెలుస్తున్నాయి. 6,223 ఓట్ల వెనుకంజలో నరేంద్ర మోదీ ఉండడం అనేది అనూహ్యమైన పరిణామం. ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈసారి విలక్షణమైన తీర్పు ఇస్తున్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. అక్కడ బీజేపీ సులభంగా గెలుస్తామని చెప్పి అత్యధిక సార్లు ఆల్మోస్ట్ 70 సీట్లకు పైగా గెలుస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో ఓడిపోయే ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ రౌండ్ తర్వాత 6,223 ఓట్లు వెనుకంజలో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అదే రకంగా ఉత్తరప్రదేశ్లో మరో ఇంట్రెస్టింగ్ సీట్ అమేథీలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి చరిత్ర సృష్టించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇప్పుడు ఆమె అక్కడ ఓటమి చెందుతున్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ అక్కడ పోటీ చేయలేదు, కానీ అక్కడ కిషన్ లాల్ శర్మ అనే అతన్ని కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ చేసింది. ఇప్పుడు అతను స్మృతి ఇరానీని ఓడించే ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకుంటున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అమేథీలో బీజేపీ వెనుకంజలో ఉంది.